ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక విషయాన్ని మేము ముందుకు తీసుకొని వస్తున్నాను. ఏంటంటే, నేటి దినాల్లో సంఘంలో చాలామంది అసమర్థులుగా, నిష్ప్రయోజకులుగా మిగిలిపోతున్నారు. యజమానుని ఇంటిలో మరి ఘనమైన పాత్రలు, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. ప్రతి విశ్వాస ఒక ఘనమైన పాత్రగా యజమానుడు వాడుకునే పాత్రగా ఉండాలి. ఈరోజు నేటి సంఘాల్లో చూస్తే సాక్ష్యం చెప్పండి అంటే అమ్మో నేనా, ప్రార్థన చేయండి అంటే అమ్మో నేనా, వాక్యం చెప్పండి పంచుకోండి కొద్దిసేపు అంటే అమ్మో నేనా. ప్రతిదానికి భయము 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 భయము. ఎవరు కూడా దేవుని కొరకు నిలబడాలనేటువంటి ఆసక్తితో కనిపించలేని పరిస్థితుల్లో ఉంటున్నారు నేటి దినాల్లో. దేవుని వాక్యంలో చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి అని వాక్యం హెచ్చరిస్తూ ఉంటే, ఇంకా పాలు తాగే శిశువులుగానే ఉంటున్నారు. బలమైన ఆహారము తిని మరి మంచి చెడులను మరి వివేచించలేనటువంటి పరిస్థితిలో, ఇతరులకు జ్ఞానమును బోధించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు రక్షించబడిన, విమోచించబడిన దేవుని బిడ్డవైతే ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు సంఘంలో మారాలి. నువ్వు సంఘానికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా లేనంతకాలం నువ్వు సంఘానికి వచ్చి ప్రయోజనము లేదు. ఇది గుర్తుంచుకోవాలి. నువ్వు సంఘానికి వస్తున్నావా, రక్షించబడ్డావా, దేవుని ప్రేమ చేత నింపబడ్డావా, నువ్వు సువార్త ప్రకటించాలి, వాక్యం అనేకులకు బోధించాలి, అనేకులను క్రీస్తువును నడిపించాలి. సంఘానికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. మరి ఈరోజు ఈ మాటలు వింటూ నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో, సరి చేసుకో, దేవుని చిత్తానికి అప్పగించుకో, దేవా నన్ను వాడుకో అనే ప్రార్థన చేయడం ఆరంభించు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను దీవించునుగాక.